హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ సాయి అనే పేరుని మనము ఎన్నో రకాలుగా మనం వింటూ ఉంటాము, మనము ఫ్రెండ్స్లో అలా. కాకపోతే అందులో ఒక సాయి డ్రింకర్ అయితే ఎలా ఉంటుంది? మరి అలాంటి డ్రింకర్ సాయి మరి December 27న రాబోతున్నాడు. మరి ఆ మూవీ టీం అయితే ఇప్పుడు మనతో పడినారు. మరి ఆ డ్రింకర్ సాయి కథ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్తే. హలో హలో, హౌ ఆర్ యూ? ఫైన్, సూపర్. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నారా? కాకపోతే టెన్షన్ ఉండాలి కానీ హ్యాపీ ఉండడం ఏంటో నాకు అర్థం ఎందుకంటే పొద్దున వరకు ఉంది టెన్షన్. సెన్సార్ జరుగుతుంది ఈరోజు యాక్చువల్గా నాదని టెన్షన్ ఉంది. సెన్సార్ అయిపోయింది నాది. నేనేమైతే కోరుకున్నాను మనస్ఫూర్తిగా అదే వచ్చింది నాకు. ఎవరైనా డైరెక్టర్ యూ కానీ యూ బై ఏ కానీ అని అనుకుంటారు. మీరైతే ఏమవుతుంది, ఏ ఇచ్చేయండి సార్ అన్నట్టు. అంతే. ఇప్పుడు ఏ చాలండి నాకు, అంతకన్నా లేదు కదా ఇంకా. ఒకవేళ అంటే ఏ అట్లా పెట్టుకుంటూ పోతారా? అంటే మరి అంత ఘోరంగా ఉండదు. నేను ఒకటి భయ్యా, మన కుర్రోళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇస్తాను భయ్యా. మనకు వచ్చే థియేటర్కి వచ్చేది ఎవరు? ఫస్ట్ కుర్రోళ్ళే వస్తారు. మార్నింగ్ షోకి వచ్చేది ఎవరు? ఇప్పుడు 40 ఏళ్ళు వాళ్ళు రారు, ఇంట్లో వంటలు చేసుకునే పెద్దవాళ్ళు రారు, ఎవరు రారు. ఓన్లీ వచ్చేది అంటే కుర్రోళ్ళే. కాలేజీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, మళ్ళీ తర్వాత డిగ్రీ వాళ్ళు కానీ, మన ఆటో వాళ్ళు కానీ, మెకానిక్, వీళ్ళే వచ్చేది. వాళ్ళే నా కథ. అంతే. వాళ్ళకి ఏం కావాలో అది అనుకోవటమే నా పని. అలా నేను ఒకటి పెట్టేసుకున్నాను అంతే, ఒక పద్ధతి. సో వాళ్ళకి నచ్చే కథని ఇవ్వాలి అని నచ్చేదే నేను చేస్తాను భయ్య. ఎందుకంటే నాకు నన్ను నా సినిమా ఇండస్ట్రీని బతికించేది ఎవరైతే ఉన్నారో, మా చిన్న సినిమాలు లాంటి వాళ్ళ మీదే నేను వాళ్ళకి ఏం కావాలో అదే ఇస్తాను. ఓకే, ఆయన అలా అనుకున్నారు కానీ ఓకే, దట్స్ ఫైన్. ఆయన దాంట్లో పాస్ అయిపోయారు. దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలామంది ఈ సినిమా బాగా చాలా బాగుందని చెప్పారు. మేము ఒక షో వేసాం జస్ట్ నార్మల్గా, అసలు ఏంటి ఏమనుకుంటారు ఏంటో తెలుసుకోవడానికి. సో ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇంకెక్కువ కనెక్ట్ అయ్యారు. అది చూసాక వాళ్ళు చెప్తారని నాగే మహేష్ ఒకటి చెప్పేసి. కిరణ్ గారు ఏంటంటే, మీరు యాజ్ ఏ డైరెక్టర్గా అయితే మీరు ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించారు. ఆయన నేను కేవలం ఆ వర్గానికి కాదు, సో ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా మెప్పిస్తాను అని ఆయన చెప్పేశారు. అడగండి సార్, అడగండి. అవునా? అడగండి మరొండి. నిన్ను ఎవరెస్ట్ పడాలనుకుంటున్నావు అడగండి. ఓకే, నాకు బాగా కుర్రోళ్ళు, మాస్ కుర్రోళ్ళు ఇష్టపడాలి. ఈ అమ్మాయి కూడా అంతే. ఓకే, ఐశ్వర్య, యు ఆర్ లుకింగ్ గ్రేట్, స్వీట్. యు ఆర్ ఫ్రమ్ జమ్మూ. మరి తెలుగు వచ్చా? కొంచెం వచ్చా? ఒక బుల్లి బండి వేసుకొని అలా మీరైతే చిన్న పిల్లలా వస్తూ ఉంటే, అరే ఏంటి ఈ అమ్మాయి భలే ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో హౌ డు యూ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్? I felt great actually. It is like a dream come true for me. So all I want is thank to Kiran sir. Thank you. ఓకే, థ్యాంక్స్ చెప్పేశారు. హిట్ కొట్టిన తర్వాత ఇక్కడ హీరో గారికి కూడా చెప్పేశారు. నాకెందుకు అంత డైరెక్టర్ ప్రొడ్యూసర్లుగా చెప్పాలి మేము ఎవరైనా సరే. ఓకే, Why? I always grateful about you, yaar. థ్యాంక్స్. ఓకే, ఇది థ్యాంక్స్ మీట్ కాదు, సక్సెస్ మీట్ కూడా కాదు. సో ఆఫ్టర్ దట్ మనం చెప్పుకుందాం. ఓకే, కమింగ్ టు ద డ్రింకర్ సైడ్. సో బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్. సో ఏంటిది బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్? అందరికీ ఏంటంటే బ్యాడ్ బాయ్ అంటే ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది. అంటే ఈడు ఎదవరేడు, శబ్దం వేస్తాడు, ఏడు చిరాకు పుట్టి చేస్తాడు. అలా బ్యాడ్ బాయ్స్ అంటే అలా కొంత ఉంటుంది. కొంతమందికి ఏమో ముందు సిగరెట్ తాగితే బ్యాడ్ బాయ్స్ అంటారు. ఒక అమ్మాయిని ఫాలో చేస్తే పని పాట లేకుండా పోరంబో తిరుగుతున్న బ్యాడ్ బాయ్స్ అంటారు. అలా బ్యాడ్ బాయ్స్ రకరకాల గ్రేడ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ బ్రాండ్ ఈడు. ఓకే, ఈ బ్యాచ్ బాయ్ మొత్తానికి బ్రాండ్. మళ్ళీ వాళ్ళు చేసే పనులు ఏం చేయడు. ఏం నేను ఉన్నాను రా అన్నట్టుంటాడు అనమాట మనోడు. ఆ ఉద్దేశంతోనే మనం డ్రింకర్ సాయికి బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని పెట్టాము. వాళ్ళందరికీ మళ్ళీ లాస్ట్లో నాలాగా ఉండొద్దు అని చెప్పేది కూడా అతనే. ఇప్పుడు నాలాగా ఉండేది మీరు అందరూ, కానీ ఉండొద్దురా అని కూడా చెప్తారు అతను లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్. అంతే, సోషల్ మెసేజ్ లాస్ట్లో కొంచెం. అంటే మనం మెసేజ్ చెప్పే స్థాయి అది మనకు లేకపోయినా ఏంటంటే ఏదన్నా ఒక మంచి విషయం చెప్తాము ఒక కథలో. కమర్షియల్ ఇప్పుడు ఈ కథ వచ్చేసి ఏంటంటే భయ్య, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇది యాక్చువల్గా. లవ్ స్టోరీ. ఇప్పుడు సపోజు మన జెంటిల్మ్యాన్ మన శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు ఒక సోషల్ మెసేజ్ని ఎలా చెప్తాడు? ఆయన ఫుల్ కమర్షియల్ వేలో చెప్తాడు. మనకు ఆ బడ్జెట్లో ఆయనంత రేంజ్ కూడా కాదు. మనకున్న బడ్జెట్లో మనకున్న రేంజ్లో అలాంటి సోషల్ ఇష్యూని మంచి కమర్షియల్ దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్దాం అనేది నా ఆలోచన. అట్లే డ్రింకర్ సాయి కూడా అంతే. ఒక సోషల్ ఎలిమెంట్ని ఒక లవ్ స్టోరీలో ఇంక్లూడ్ చేశాను. దాన్ని మిక్స్ చేశాను మధ్యలో. మనకు అది కనపడతా ఉంటుంది, లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. చివరిలో నేను చెప్పదలుచుకుంది ఇదిరాపై అని చెప్తాను.
అది ఫైనల్గా అనమాట డ్రింకర్ సాయి స్టోరీ. సో వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పేసి పూరి జగన్నాథ్ గారు మూవీలోనే ఒకటి సాంగ్. సో ఇంతకు గర్ల్స్ యూజువల్లీ గర్ల్స్ లైక్ ద బ్యాడ్ బాయ్స్ ఆర్ గుడ్ బాయ్స్? Good boys for me. ఫర్ యూ గుడ్ బాయ్స్. Yes. వై? Both in one. సో టెల్ మీ వన్ థింగ్. సో గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఎవరంటే ఇష్టం? I don't know, yeah. I think good boy. గుడ్ బాయ్. ఓకే, వాట్స్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బాయ్స్? See, I'm single. I really don't know about, but I don't know if I like someone, if he's good or bad. I don't care. I just like him. Whatever he have, the habits, I'll be okay. But I'll try to not improve. But if any bad habit will be there, I'll try to suggest him. That's it. దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్పచ్చు, డ్రింకర్ స్థాయిలో మాత్రం ఉండకూడదు అంటే అయిపోయాయి. దట్స్ ఇట్. చెప్పింది ఎంత? ఓకే, సో ఇంతకు మీరు బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్? ఏం పర్సనల్ క్యారెక్టర్ లేదా డ్రింకర్ సాయి దేని గురించి? అసలు పర్సనల్గా చెప్పండి, తర్వాత మనం డ్రింకర్ స్థాయికి వెళ్దాం. అసలు డ్రింకర్ సాయి అని నేను ఇద్దరం గుడ్ బాయ్సే. గుడ్ బాయ్స్. ఓకే, డ్రింకర్ సాయి కూడా ఏం బ్యాడ్ బాయ్ కాదు, చాలా మంచోడు డ్రింకర్ సాయి. ఇంతకు ఈ బ్రాండ్ అంటే ఇష్టం బ్రో? డ్రింకర్ సాయికి బ్రాండ్ అంటే ఏం లేదు, మందు అయితే చాలు, అది ఇష్టమే ఇంకా. మందంటే చాలు ఏదైనా. ఆ. ఓకే, ఓ ఏంటంటే కొన్ని వర్డ్స్ అనేది కూడా కొంచెం అబ్యూసివ్గా కూడా ట్రైలర్లో యూజ్ ఏ చేసినట్టు వర్డ్ అనిపించిందండి? కొన్ని అదే కొన్ని సో కొన్ని పేర్లను కూడా మీరు యూజ్ చేసే విధానం. చెప్పండి. సో ఓకే, సంధ్య, సంధ్య, దాన్ని ఇంకో ప్లూరల్గా పడకండి, సంధ్య, సంధ్యలు. యా. సో ఇట్లా కొన్ని యూజ్ చేశారు కదా. తాగి కూర్చున్న చక్క టర్కీ టవల్ పట్టి కూర్చొని హ్యాపీగా ముందేస్తున్న టైంలో ఒక బ్యాచ్ వచ్చారు. ఆ బ్యాచ్ లీడర్ మనోడు తెలుసు, పేరు సంధ్య. ఆ అమ్మాయితో వచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు. నీ పేరేంటి అంటే చాలా టైం ప్రాసెస్, మనోడికి అంత టైం లేదు అక్కడ. సంజయ్ సంజయ్ని అడిగాడు. తర్వాత ఆమె సంజయ్ పేరు చెప్పుద్దా, శిరీష పేరు చెప్పుద్దా, తర్వాత సంగతి అది మీరు చూసిన అక్కడికే కదా. అది భయ్యా, అందుకే మీకు సంజయ్ వేరేలాగా వినిపించి ఉంటుంది. సంస్కృతం తెలియనాడు కదా సంజయ్ లాగా వినపడుతుంది. సో కొన్ని వర్డ్స్ అనేది కూడా కొంచెం అలా వెళ్ళే టైప్లో ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయా ఈ మూవీలో? కాదండి, అంటే ఇంకా ఏమన్నా అలాంటివి ఉన్నాయా అని. అసలు అదేమైంది అసలు? మనం ట్రైలర్ చూసాము. యాక్చువల్గా ముందు పెట్టుబడి పెడతాడు, తర్వాత నాకు ఏంటి అంటాడు. నువ్వు ఆహా ఊహంత అలా అడ్డకు గోపావు అనుకో, ఇంత పొడుగు ఉంటుంది అంటది అప్పు, ఇంత పొడుగు ఉంటుంది, తీసి డొక్కలో పొడుస్తాడు. నెక్స్ట్ డైలాగ్ కత్తి. సో అక్కడి వరకు వెళ్ళి అలా తీసుకొని వచ్చేసినట్టు. ఇంత పొడుగు ఉంటుంది కత్తి, అది తీసి డొక్కలో పొడుతాడు, సచ్చూరుకుంటా ఉంటుంది. అది డైలాగ్ కంటిన్యూ. నెక్స్ట్ మనకేంటి ట్రైలర్లో టేజర్లో మొత్తం చూపించలేం కదా, అక్కడ కట్ చేశాను నేను. కట్ చేసి నెక్స్ట్ అట్లా వెళ్ళాం అంతే. మీరున్నారు, మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ మీలాగే పద్ధతిగా మాట్లాడతారా, లేదంటే ఎవరైనా అలా మాట్లాడతారా? రియల్గా మాట్లాడుకుందాం. మనం మీడియా ఉందనో కెమెరాలు పెట్టాను, నేను కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయాలండి సార్. ఓకే మొత్తం నేను లాగేసుకుంటున్నాను కదా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ మీలాగే మాట్లాడతారా, లేకపోతే అట్లా డ్రింకర్ సాయి లాగా ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్కిల్లో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సాయి గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం వాడు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వచ్చేసి అలా ఉంటుంది అంతే, అంతకుమించి దాంట్లో బూతులు ఉన్నాయి అట్లా ఏం లేదు. వాడు మ్యానరిజం, వాడి క్యారెక్టరైజేషన్, వాడి కమ్యూనికేషన్ స్కిల్సే చూపించారు. ఏదో అట్రాక్ట్ చేసేయాలి అది ఇది హైలైట్ చేయడానికి అని చెప్పి బూతులు పెట్టి కాదు, సిచ్యువేషన్ వల్ల వచ్చినాయి అన్నీ. వాడి కమ్యూనికేషన్ అలా ఉంటుంది అంతే, వాడి స్టైల్ అలా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం పద్ధతిగా మాట్లాడిన రుచి వస్తాం కదా అనుకుంటాం. సాయంత్రం అయిపోయింది, చక్కగా టక్ తీసేసుకుని నీటి జవులు చేయాలి మరి కిందకెళ్ళి మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. పదంట్రా పాండాపకి వెళ్ళి సిగరెట్ కాల్చుకుని టీ తాగుదాం పదని వెళ్తాం. సరే టీ తాగుదాం పదని వెళ్తాం. ఓకే భయ్య, వెళ్తాం. వెళ్ళినప్పుడు భుజాల మీద చేతులు వేసుకుంటే మనకి ఏ మాటలు వస్తాయి, మన చిన్నప్పుడు మాటలు, మన ఫ్రెండ్స్ మాటలు వస్తాయి. ఆటలో ఇవి ఉండవు భయ్యా, ఓపెన్గా హార్ట్ ఉంటాయి. అది ఏంటంటే ఉంటాయి కాబట్టి మీరు తీసుకొచ్చి పెడతారా అందరి ముందు అనొచ్చు. మనం పెట్టుకుంది కానీ మనలాంటి వాళ్ళందరికీ రీచ్ అవుతుందనే, కరెక్ట్ అవుతుందనే ఉద్దేశమే తప్ప దీన్ని హైలైట్ చేసేసుకొని ఏదో బూత్ నేను చెప్తే ఎవరు మాట్లాడు భయ్యా, నేను ఈ మాట పెట్టానని చెప్పి దాన్ని వాడేసుకుని విపరీతంగా చెడిపోతారు జనాలు. నేను ఒక కొత్త బూత్ మాటని జనాలకు ఇంట్రడ్యూస్ ఏం చేయట్లేదు. అందరూ మాట్లాడుకునే దాన్ని కరెక్ట్ చేయడం కోసం, వాళ్ళకి అరే మనం మాట్లాడుకున్నట్టు ఉన్నాయి ఆ మాటలు అని చేయటం కోసం ఇందులో పెట్టుకున్నాను తప్ప న్యాచురల్గా ఉంటే ఈజీగా కనెక్ట్ అవుతారు ఎవరైనా కానీ, న్యాచురాలిటీ కోసం అంతే. అంటే ఈ ఒక స్టోరీ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే యాజ్ ఏ డెబ్యూ హీరోగా మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఇంత రా అండ్ రగ్గడ్ స్టోరీ అనేది కూడా చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్.
మరి ఆ క్యారెక్టర్ని పుల్ చేయడం అనిపించినప్పుడు ఫీల్ అవ్వాలి నిజం చెప్పాలంటే. కొత్త వాళ్ళకి ఇది రావడం చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎన్ని ఫిలిమ్స్ చేస్తే నేను తెలుస్తాయో ఈ సినిమాతోనే అందరికీ తెలిసిపోయాను అని అనుకుంటున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు, మామ మేము చాలా కష్టపడుతున్నాం మామ, 4-5 సినిమాలు చేసాం ఇంకా తెలియలే, నీ సినిమా రిలీజ్ అవ్వకుండా నువ్వు మాత్రం మరి తెలిసిపోయామా అంటున్నారు. సో అది రా అండ్ రస్టిక్గా ఉండటం వల్లే అలా జరిగింది అనుకుంటా మరి. సో హ్యాపీగా ఉంది నాకు చాలా. ఇది ఒకటే కాదు భయ్యా, ఇందులో ఏంటంటే కామెడీ చేస్తాడు, అతను చేయడు, మనం నవ్వుకుంటాం మనోడు మాటలను బట్టి. అట్లాగే కోపం వచ్చినప్పుడు పిక్స్కి వెళ్ళిపోతాడు. అంటే ఆ వేరియేషన్స్ నేను చూపించుకున్నాం మనోళ్ళు ఆ క్యారెక్టరేషన్లో. కోపం వస్తే ఇంతకన్నా ఘోరంగా ఉండదు, దడుచుకునేటట్టు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అట్లాగే ఒక నమ్మక ద్రోహం చేస్తే ఆడు ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది ఎమోషన్ పరంగా చూపించుకున్నా. దెబ్బ తింటే ఎంత డల్ అయిపోతాడు మనిషి అన్నది చూపించుకున్నా. మనిషి అంత పుల్లా ఉండేవాడు సడన్గా నేల మీద పడిపోతే, గాయపడిన ఒక పుల్లి అయిపోతే ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూపించాడు ఎక్స్ప్రెషన్స్. ఇక ఏంటంటే ఇక ఒక స్టేజ్కి వచ్చేసరికి మనవాడిని చూస్తే గుండె పగిలిపోద్ది. ఆ యాక్టింగ్ సెంటిమెంట్ చూపించుకున్నాడు. ఈ 5 వేరియేషన్స్ భయ్యా ఏడిపించకపోతే నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకులే ఇంకా మా డ్రింకర్ సైడ్ డైలాగ్స్ చెప్పు భయ్యా. లేదు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా. లాస్ట్ 30 minutes సినిమాలో ఆడిని జస్ట్ మామూలుగా ఏంటంటే మన సినిమా చూసేటప్పుడు దానగా జరుగుతారు బైక్ ఎందుకు అట్లా. జస్ట్ ఎప్పుడైతే ఈ సీట్కి ఎడ్జ్కి వెళ్ళిపోయాడో సినిమా లెక్క వేరేది. మనం చూస్తూ ఉంటాం కదా, దానికి జరుగుతారు కిందకి ఎట్లా అంటే ఇంకా కావలేదంటే మన సినిమాకి అలా కాదు భయ్య, మన సినిమాకి కాదు. లాస్ట్ 35 minutes 40 minutes అలా కూర్చొని అలాగే చూస్తాడు. తల తిప్పరు బలమైనటువంటి బాధ. ఇప్పుడు 7G బృందావన కాలనీ చూసి వస్తే మనకి ఎంత బాధ వేస్తుంది అమ్మాయి మీద, అట్లాగే ప్రేమిస్తే సినిమా చూస్తే ఆ భర్త మీద అసలు ఎంత బాధ వేస్తుంది మనకి. ఆ ఫీల్తో బయటకు వస్తాడు డెఫినెట్గా. హంట్ చేస్తాడు 2-3 days అయితే డెఫినెట్గా. పాపం ఎందుకంటే ఆయన బాగా బ్యాడ్ అనుకుంటారు చూసేటప్పుడు. సడన్గా ఆడు క్యారెక్టర్ వేరియేషన్ చూసరికి ఏంటంటే బాధ వస్తుంది. అంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నామే, కాదే పాపం అలాంటి వాడు కాదు కదా, ఎందుకు అర్థం చేసుకున్నాము అన్న బాధ ఉంటుంది చూసారా. ఆ బాధని చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలా డిజైన్ చేసింది క్యారెక్టర్. సో మోస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఏంటంటే ట్రైలర్లో చూసినంత వరకు సో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అండ్ ఇష్టం లేని మనిషి ప్రపోజ్ చేస్తే హౌ యూ ఫెల్ట్ ఆ టైప్లో అనిపించింది అనమాట. సో ఎలా మేనేజ్ చేశారు క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్? It was like, see, I just have to wonder what if a drinker guy will come to me, how I will react. It is like that only. So I just thought, like, I really lived that character actually. When there is see that poster, how he is looking. If he is looking at me like this, what I'll do? It comes very natural to me. So characterization, it was very natural for me and easy for me. That emotion is very natural and genuine. Like I don't have to think that much, like what should I portray. Like it was very easy, I feel. Okay. Yes. నైస్. ఆ క్యారెక్టర్లో మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించారు కాబట్టి సో మిమ్మల్ని మేము అంతగా ఓన్ చేసుకుంటున్నాం. నైస్. అండ్ ధర్మ బ్రో ఏంటంటే ఈ మూవీలో బాగి సాంగ్ అనేది కూడా సో అందరికీ బాగా ఎక్కింది. అందులో డ్యాన్స్ కూడా మీరు ఇరగొట్టేశారు. ఏంటి ప్రాక్టీస్ ఎట్లా జరిగింది, లేకపోతే ముందు నుంచి మీకు ఉండిందా ఏంటి? మా ముందు నుంచి డ్యాన్సర్ని, కానీ మా కొరియోగ్రాఫర్ ఆ సాంగ్కి మోయిన్ మాస్టర్. యాక్చువల్లీ డ్రింక్స్ సాంగ్ కూడా బాగుంటుంది. వీడియో అది డైరెక్ట్ సినిమాలో పెట్టారు డైరెక్టర్ గారు, ఇప్పుడు ఎందుకు బయటని. అదేమో భాను మాస్టర్ చేశారు. వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ అలా మంచిగా కొరియోగ్రఫీ చేశారు. సో అందుకు నేను వేసాను, ప్రాక్టీస్ చేశాను, లుక్ వచ్చింది ఫైనల్గా అట్లా. అంటే స్పెషల్గా డ్రింకర్ సాయి అనే క్యారెక్టరైజేషన్లోనికి మీరు యాజ్ ఎ ధర్మ వెళ్ళడానికి సో హోంవర్క్ కానీ లేకపోతే కష్టపడిన విధానం సో ఎన్ని డేస్ పట్టింది మీకు కంప్లీట్గా? నేనేం లెక్కేసుకోలేదు, కానీ నేను డైరెక్టర్ గారే తిరిగాం. ఓకే. ప్రతి చోటకి నేను ఆయన కలిసి వెళ్ళాం. బేసిక్గా నేను డ్రింకర్ని కాదు. సో బెల్ట్ షాపులకి, వైన్ షాపుల దగ్గరికి వెళ్తాం, అక్కడ రకరకాల వాళ్ళని అందరిని చూడటం, వాళ్ళ బిహేవియర్ చూడటం, ఆయన ఏ అయితే ఒక డ్రింకర్ సాయి అనేది ఏం చూపించాలనేది నాకు క్లారిటీగా చెప్పడం ఆ టైంలో. ఆ రకంగా మా వర్క్షాప్ అంతా డిఫరెంట్గా జరిగిందిలేండి. మా మీటింగ్స్ కూడా అన్నీ డిఫరెంట్గా పాయింట్ ఉందిలేండి. మాకు పాయింట్ పాయింట్ ఏంటి? పాయింట్ అంటే ఇప్పుడు ఆఫీస్ ఉంది భయ్య, మనకి ఏసీలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, బాయ్లు ఉంటాడు, అన్నీ ఏర్పాటు చేయాలి. కానీ మేము ఎక్కడ కలుస్తామంటే మనిషి కూడా వెళ్ళటానికి లేని దారి ఉన్న ప్లేస్లో ఉంటాం మేము.
అని మేము అక్కడ నుంచి మాడుకుంటే మధ్యలో ఒకడు వెళ్ళిపోతాడు, ఈ పక్క నుంచి ఆటో కూడా హార్న్ పడుతూ ఉంటాడు. ఫుల్ క్రౌడ్ జనాలు ఉన్నటువంటి ప్లేస్లో మా మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే అబ్జర్వేషన్, ఆడు చూడు మహేష్ ఆడు ఎలా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఫోన్ మాడతా ఊరికి ఫ్యాంట్ ఇట్ అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు, వెళ్ళిపోతుంది కదా మధ్యలోకి. ఈ సర్వ్ చేసుకోవటాలు జనరల్ బాడీ లాంగ్వేజ్ అందరికీ మనం లెక్క చేయం, కానీ చూస్తే మాత్రం మనవాడు చేస్తాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ జనాల్లోనే మనోడిని ఎక్కువ తిప్పాను. మేము మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా, ఇప్పుడు మేము మాట్లాడుకుంటే పక్కన బుస్సు పవస్తుంది, ఎవడో వీడియో కలుపుతూ ఉంటాడు ఈ పక్క నుంచి. అట్లా ఏంటంటే ఆ జనాలు ఆ పబ్లిక్ ఆళ్ళల్లో ముందు మనోడిని పెట్టేయాలి, అలవాటు చేసేది. అంతేగాని ఆఫీసులో కూర్చొని నలుగురు అఫీషియల్కి వచ్చి మాట్లాడేసుకుని వెళ్ళిపోతే అది కాదని చెప్పి తిప్పే మనోడిని బాగా తిప్పడం. బెల్ షాప్కి వెళ్ళేవాళ్ళం, అంత కంబైన్డ్ కూర్చొని ముందు బాగా సీ క్లాస్ ఉంటుంది మన బోరబండకి వెళ్ళి కూర్చుంటే అసలు ఆడు ఫస్ట్ చక్కగా వస్తాడు, పద్ధతిగా బొట్టు పెట్టుకొని ఫ్రెష్గా స్నానం చేసి. ఏంటి ఇప్పుడు గుడికెళ్ళి వచ్చేది అన్నట్టు ఉంటుంది మనకి అడిపీరియన్స్ అడిగి. చక్కగా వచ్చి టేబుల్ మీద కూర్చొని పద్ధతిగా అనమాట చక్క నీట్గా క్లీన్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆడు ప్లేస్ వరకు క్లీన్ చేసుకుంటాడు కచ్చిపోయిన తీసుకొని. ఆ బాటిల్ డిస్పోజల్ ఎన్ని పెట్టుకుని అబ్బబ్బా ఏం పద్ధతి రాసని. వాళ్ళ క్యారియర్ భయ్యా భోజనం ఆడు ఆఫీస్ కానో ఎక్కడ బయలుదేరి వస్తాడు ఇంటికాడ నుంచి. ఆడు శుభ్రంగా అన్ని పెట్టుకొని చక్కగా మేము అందరం చూడు వేసాడు, అది చూడు ఫస్ట్ రౌండ్ వేసాడు, సెకండ్ రౌండ్ చూడు వ్యవహారం మారిపోతుంది, ఫోన్ చేస్తాడు సెకండ్ రౌండ్కి. ఫస్ట్ రౌండ్కి వేస్తాడు, సెకండ్ రౌండ్ ఫోన్ వస్తుంది, ఇక ఆడు ముత్తుకుంటాడు ఇక ఫోన్లు అందరినీ. ఇంకా అట్లా చూసే బిహేవియర్. మళ్ళీ లేచేటప్పుడు ఒక అడుగు ఇటు ఒక అడుగు అట్టేస్తాడు, స్ట్రైట్గా నడవడు. అది ఎలా ఊతున్నాడు చూడు, మేము వీడియోస్ తీసుకునేవాళ్ళం. అలా రియల్గా అసలు ఫుల్గా అయితే ఎలా ఉంటాడు, ఫస్ట్ రౌండ్కి ఎలా ఉంటాడు, సెకండ్ రౌండ్ అవన్నీ మేము ప్రాక్టికల్గా చూసా ఉంది. ఈ బెల్ షాపులు ఇవన్నీ కంఫర్టబుల్గానే ఉందలే కానీ భయ్యా, మరి ఒక చాటుకు మాత్రం మీటింగ్ ఒక దగ్గర మాత్రం మీటింగ్ మర్చిపోలేనబ్బా, స్మెల్ వియర్డ్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఓకే, బెల్ షాపులకి వైన్ షాపులకి వెళ్ళటం మా పాయింట్ అంతా పర్లా, కానీ కొంచెం బాగానే ఉండేది. ఒక చాటు మాత్రం మరీ స్మెల్ అనమాట, ఇంకా దారుణమైన స్మెల్ సార్. అక్కడ ముందు అక్కడ మొత్తం అన్ని చేసేస్తూ ఉంటారు. అది కాదు బ్యాంకాక్ కాదు సార్, ఆ రోడ్డు మేము పెట్టుకున్న పేర్లు భయ్యా, బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ అనుకో, మాకు మేము సరదాగా పెట్టుకుంటాం బ్యాంకాక్ అని. సార్ లాస్ట్ స్పాట్ సార్, లాస్ట్ స్పాట్ అబ్బా ప్రియాంక వైన్స్ అదొకటే. అయితే భయ్యా మనోడు ఫస్ట్ టైం మేము వెళ్ళాం వైన్ షాప్ దగ్గరికి. మనోడికి అప్పుడు దాకా పాపం నిజంగా మనోడికి సిగరెట్ తాగడం తెలియదు, ముందు తాగడం తెలియదు. సిగరెట్ తాగి స్టార్టింగ్లో ముక్కులోంచి రావాలంట నేను, మనోడికి ఏమో అసలు తాకటమే రాదు. ఒక 10 days హాస్పిటల్లో ఉన్నాడు, నిమ్ము పెట్టేసి కొంచెం. అయినా సరే క్యారెక్టర్ అంటే మరి సిగరెట్ కాల్చకుండా ముందు తాకుండా క్యారెక్టర్ ఎలా కనపడుతుంది నాకు, ఆ డ్రింకర్స్ అయిన క్యారెక్టర్. దానికోసం మనోడు ఏంటంటే ఎలా తాగుతున్నాడు చూడాడు, ఎలా తాగుతున్నాడు, ఫోన్ మాట్లాడతాడు, సిగరెట్ తాగినట్టు ఉండదు, ఏదో ఆ ఫోన్ మాడుతూ ఉంటాడు, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది సిగరెట్, అది చూడు ఆ బాడీ లాంగ్వేజ్ చూడు. ఇట్లా మేమిద్దరం అంత వర్క్ చేసాం యాక్చువల్గా. ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ కోసం ఓన్లీ. వైన్ షాప్కి వెళ్ళాం ఫస్ట్ 10 అయింది, అవ్వలేడు, ఖాళీగా ఉంది. ఏంటి సార్ ఎక్కడ తీసుకొచ్చారు, నేను ఎవరిని చూసి నేర్చుకోవాలన్నాడు. ముందు ఒక నిమిషం ఉండన్న, ఎవరు లేరు కదా అక్కడ నిజంగానే. ఒక్కసారికి షాప్ వచ్చి షట్టర్ తీయటం ఆలస్యం, ఎక్కడి నుంచి వచ్చారో పోలోమని వచ్చేసారు మొత్తం ఒక 50 మంది. రెడీగా ఉంటారు భయ్య వాళ్ళు, కానీ వాళ్ళు వైన్ షాప్ నుంచి తిరుగుతారు నామూషాలకి. ఈడెవడో పొద్దునేసి అనుకుంటారని చెప్పి అక్కడక్కడ ఉంటారు వాళ్ళు. ఒక్కసారికి ముందు బాటల్స్ కోసం. ఏంటి సార్ ఈ క్రౌడ్ ఏంటి జనం ఏంటి, మరి అదే మరి ఇప్పుడు చూడు ఒక్కొక్క స్టైల్ చూడు. అబ్జర్వ్ చేశాను సార్, ఈ మందు కొనుక్కునే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటారంటే, తత్మా వాళ్ళు అందరూ 500 ఇచ్చి చేంజ్ తీసుకుంటారు, ఆ టైం కూడా వేస్ట్ చేయరు, కరెక్ట్గా చేంజ్ పెట్టుకుంటారు సార్. నేను అబ్జర్వ్ కరెక్ట్గా చేంజ్ పెట్టుకున్నా చాలా చూసాం. బట్ ఇదేంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం చేంజ్ లేదా గూగుల్ పే వాళ్ళు పర్ఫెక్ట్గా టైం వేస్ట్ ఏం చేయరు అసలు, కరెక్ట్గా చిల్లర పెట్టుకుంటారు. వాళ్ళకి రేట్ తెలిసింది కదా, పెడతారు, వెంటనే బాటిల్ వచ్చేయాలి, మళ్ళీ అది తీసుకుని అది వెళ్ళి అది అంతా ఉండదు, వ్యవహారం అంతా ఉండదు, వేస్ట్ చేయడు. తన వర్క్ షాప్ అయితే కంప్లీట్గా బెల్ట్ షాప్స్, వైన్ షాప్స్ అండ్ లోకల్ బార్స్లో అట్లా జరిగింది. మరి తన వర్క్ షాప్ ఎట్లా జరిగింది? చిన్న వర్క్ షాప్ అంటే లాంగ్వేజ్ మీద మీద ఈ అమ్మాయి ఫేస్ అయితే పక్క తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది అని నమ్మేశాను. అమ్మాయికి స్టార్టింగ్లో ఒక డైలాగ్, ఇప్పుడు యాక్చువల్గా చెప్తుంది అమ్మాయి, ఒక డైలాగ్ చెప్పమన్నాను. అమ్మాయి అంటే తెలుగు కూడా చదువుకొని చెప్పగలదా లేదని చూశాను. ఒక 5 minutes 10 minutes అడిగింది, ఒక 4-5 లైన్లు తెలుగు డైలాగ్ ఇచ్చాను, ఎక్స్ప్రెషన్ చేసి చూపించాను, చెప్పాగానే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నాకు అనిపించింది. ఎందుకంటే అప్పటికి నాకు తలప్రాణం తాకొచ్చింది హీరోయిన్ పట్టుకునేసరికి.
ఓకే. ఎంతమందిని వెతికి నావాడు సెట్ అయిపోయాడు హీరోయిన్ విషయంలో ఇంక ఈ అమ్మాయి కూడా మనం ఏదో కులబెట్టామంటే దొరకకుండా సినిమా స్టార్ట్ అయిపోయి టైం అయిపోయిందని చెప్పి ఎలాగ నా ఫేస్ అయితే నచ్చింది, జనాలకు నచ్చుద్ది. పైగా ఏంటంటే ఈ అమ్మాయి చాలా చిన్న వయసు అమ్మాయి, అంటే ఏజ్ ఇదే ఉంది చెప్పేసుకోవచ్చు కానీ ఒక 19-20 ఇయర్స్ అమ్మాయి అనమాట. ఈ ఏజ్లో అమ్మాయిలు ఎవరు లేరు హీరోయిన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఈ ఏజ్లో లేరు భయ్య, ఇప్పుడున్న జనరేషన్లో లేరు, చాలా తక్కువ. కుర్రాళ్ళకు కూడా బాగా ఎక్కేస్తుంది, ఎందుకంటే ఒక టీనేజ్లో చూసి ఆ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి సెట్ అయ్యేటట్టు అన్ని క్యాల్కులేట్ చేసుకొని వేశారు. వాళ్ళకి నచ్చాలి ఈ అమ్మాయి క్యూట్గా ఉంది, నచ్చేస్తుంది. హీరోయిన్ నచ్చితేనే కదా మన కథ కూడా ముందుకెళ్ళేది. వాళ్ళిద్దరు సరిగ్గా పెర్ఫార్మెన్స్ బాగోక వాళ్ళ ఫేస్లు బాగోకపోతే ఎంత మంచి కథ రాసుకుంటే ఎవరు చూస్తారు భయ్య, చూడు కదా. ఇక అందుకనే నేను వీళ్ళిద్దరి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ప్రతి ఒక్కరికి మెయిన్గా మేజర్గా ఉన్న యూత్కి బాగా నచ్చే పాయింట్ ఏదైనా ఉందంటే అది డ్రింక్. సో ఆ పాయింట్ని పట్టుకొని మీరు వచ్చేసారు. 80% దగ్గర 75-80% ఉన్నారంట తాగేవాళ్ళు. అవునా? దీని మీద కూడా రీసెర్చ్ చేశారా? షాక్ అయ్యావయ్యా చూసి. అంటే బాగా ఫుల్గా తాగేవాళ్ళు 40% ఉన్నారు, అప్పుడప్పుడు కొంచెం తాగేవాళ్ళు ఒక 10% ఉన్నారు. ఇక మీరు తాగుతారా లేదా? నేను తాగను భయ్య, నేను అప్పుడప్పుడు తాగేవాళ్ళు ఎప్పుడో ఒకడిగా ఉంటాను, నేను ఎప్పుడో ఒకటిగా ఉంటాను. అంతే తప్ప అవి మనకు లేవు, భగవంతుడి దయ వల్ల లేవు, అలా అనమాట. అండ్ ఫైనల్గా అయితే ఈ డ్రింకర్ సాయి అనేది కూడా ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా పంచబోతుంది అనుకోవచ్చు. ఉన్న అన్ని ఎమోషన్స్ వాళ్ళు పాస్ త్రూ అవుతారు. ఈ సినిమా చూస్తుండగా నవ్వు అవ్వచ్చు, ఏడుపు అవ్వచ్చు, అన్నీ ఉంటాయి. అండ్ ఇంకా అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఇన్వాల్వ్ అవుతారు, కనెక్ట్ అవుతారు, ఈజీగా కనెక్ట్ అవుతారు ఫస్టే. ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ శ్రీను వైట్ల గారు అది ఆ మందు సిట్టింగ్ది అంటే అల్టిమేట్, ఇప్పటికీ ఏదైనా బోర్ కొట్టినా కానీ చూస్తూ ఉంటారు. అలాంటిది ఏమన్నా ఇందులో ఉందా? అలాంటిది ఏం లేదు. అలాంటి ముందు సెటప్ అనేది, ఎందుకంటే నా హీరో సెటప్ కదా, సెటప్ సినిమా మొత్తం సెటప్పే కదా, ప్రత్యేకంగా సెటప్ పెట్టేదే ఉంది. అసలు ఇంకోటి భయ్య, మనం డ్రింకర్ సాయిని పేరు పెట్టాను, స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయినా ఒక 10 minutes ఉంటుంది డ్రింక్ గురించి డిస్కషను. ఓకే. క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత నేను దాన్ని పట్టుకొని ఎంతసేపు ముందు స్క్రిప్ట్ని పెట్టలే, ఎక్కడ లవ్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది ఇంక సినిమా. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, వీళ్ళిద్దరు క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్, ఈ లవ్ ఎలా చేసుకున్నారు, ఎలా బ్రేకప్ అయింది, ఎలా మళ్ళీ సాల్వ్, ఆ టైప్లోకి వెళ్ళిపోద్ది తప్ప మీకు ఏంట్రా దుబ్బేస్తున్నాడు పత్తాగా తాగుడు దిగుడు అసలు ఎక్కడా కనిపించదు. ఇంకా నేను క్యారెక్టరేషన్ చెప్పడానికి మాత్రం తీసుకున్నా ఆ స్పేస్, నేను 10 నిమిషాలు. లవ్ స్టోరీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఫుల్ రెగ్యులర్ మనకి ఎలా లవ్ స్టోరీలు ఎలా ఫీల్ అవుతామో ఆ సాంగ్స్. మన సినిమాలో ఏంటి మొత్తం 8 సాంగ్స్ ఉన్నాయి, ఒక 5 ఫుల్ సాంగ్స్ ఉంటాయి, ఒక 3 బిట్ సాంగ్స్ అనమాట. అంటే నేనేంటంటే సీన్స్ని కూడా సాంగ్స్ రూపంలో చెప్పుకున్నా, కొంచెం వింటాగా బాగుంటుంది, ఎంజాయ్మెంట్, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు కదా ఉద్దేశంతో. అలా ఒక 8 సాంగ్స్ సినిమాలో మొత్తం చంద్రబోస్ గారే కథని ఆ సాంగ్స్ అని నేరేట్ చేస్తూ ఉంటాయి. సూపర్. అలా చేసుకున్నాం మనం. నైస్. ఎందుకంటే మీరు విన్నారు సాంగ్స్, మీరు చెప్పండి జెన్యున్గా ఎలా ఉన్నాయి మీకు సాంగ్స్? నిజంగా అది ఫస్ట్ టైం వినగానే ఎక్కేసేసినట్టు అలా బాగా అనిపించింది చేసుకున్నాం. ఎందుకంటే చంద్రబోస్ గారి లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ సెట్ అయిపోయాయి. సినిమా పాజిటివ్ వైబ్. అవును, సినిమాకు ముందు మంచి సాంగ్స్ పడతాం, మంచి సిగ్నల్ అంటారు. ఒక సాంగ్ హిట్ పడతాం అనేది పెద్ద గొప్ప ఈ రోజుల్లో, ఒక హిట్ సాంగ్ పాడుకోవడానికి. అలాంటిది మా దాంట్లో ప్రతి సాంగ్ బాగుంటుంది. సూపర్. అండ్ సో మీరిద్దరైతే ఫైనల్ వర్డ్స్ అయితే చెప్పారు డ్రింకర్ సాయి గురించి. అండ్ వాట్ అబౌట్ యూ? డ్రింకర్ సాయి గురించి ఇంకేమంటారు? Drinker Sai, so it just have my heart actually, because I know about the film, no? So like for audience I must say, like I know you have lot of questions. If you want answer, you just watch the film. You will get to know everything what we are talking about and why we are so smiley face and all. You'll get to know. And film is very emotional, very funny, very like angry mood is there, and different phases are there, so it is full of emotions, roller coaster I feel. So that's it. యా చెప్పండి. ఇప్పుడు మన డ్రింకర్ సాయి క్యారెక్టర్ని చూసి ఆరోగ్యంగా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఏంటి ఎలా ఉన్నాడు, అమ్మాయిని ఏంటి అలా జుట్టు పట్టుకుని బెదిరిచ్చేస్తున్నాడు అనుకుంటారు చూసిన జనాలు. యా, దానిలో కూడా ఫన్ ఉంటుంది యాక్చువల్గా. ఎలా అంటారు, అది కోపంగా రొమ్మెరు తీసుకుని ఒక రోడ్డు మీద వెళ్తా గట్టిగా అరుస్తా లారీకి అడ్డంగా నుంచి ఉంటాడు. మీరు చూసారు వీడియోస్ కొన్ని, కానీ ఫుల్ సీరియస్గా ఉన్నాడు ఆడు, కానీ మనకెలా ఉంటుంది భయ్, అది కామెడీగా ఉంటుంది. ఆ టైప్ ఫీలింగ్స్ ఇటు చూడాలి ఎలా చేస్తున్నాడు. ఒకడైతే ఇది మన
అభిమన్యుడు ఆ చక్రం తిప్పినట్టు సైకిల్ పట్టుకుని తిప్పేస్తూ ఉంటాడు తాగాడు సీరియస్గా. ఎవరి మీద మాట్లాడుతూ తెలియదు మనకి. ఆ భయము అందులో ఒక నవ్వు వస్తుంది. అట్లా ఈ డ్రింకర్ సాయి క్యారెక్టర్లో కూడా అది చేసే ప్రతి పని నవ్వుకుంటాం మనం. ఆ అమ్మాయి విషయంలో సపోజ్ ఏం లేదు భయ, అతని మాటలు ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న డైలాగ్ చెప్తాను. ఈ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఈ అమ్మాయి అప్పుడు తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు కనపడకుండా. మొత్తం దొరికేస్తుంది ఒకసారి. దొరికేసినప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తాడు. చేసినప్పుడు ఒక మాట అంటాడు, నాది అందరిలాంటి ప్రేమ కాదు బాగి అంటాడు. ట్రైలర్లో కూడా ఉంటుంది. అందరిలాంటి ప్రేమ అంటాడు ఏంటి, అందరిలాంటి ప్రేమ అంటే ఏంటి అని అడుగుద్ది అమ్మాయి. అందరిలాంటి ప్రేమ అంటే గాలిపట అనుకున్న దారం లాంటిది. దారం అయిపోయిందనుకో వదిలేస్తారు, నా ప్రేమ తోక లాంటిది. నా ప్రేమ తోక లాంటిది. గాలిపటం ఎక్కడుంటే తోక అక్కడ అతుక్కుపోయి ఉంటుంది. ఈ అమ్మాయి అంటే ఇదేం కంపారిజన్. దానిలో మనం ఏంటంటే ఏంట్రా వీడు ఇలా వీడు మరి తమాషగా మాట్లాడతాడు, ఆడు ఒరిజినల్ గట్ట మాట్లాడతాడు, మనం నవ్వుస్తూ ఉంటుంది. అది అలా ఉంటుంది అనమాట క్యారెక్టరేషన్. అతను మనం ఏంటి సినిమా మొత్తం పక్క కమర్షియల్ ఎంటర్టైనరు ఇట్లా వదిలేకుండా ఒక మంచి సాస్. నేను ఏదైతే టైటిల్ తీసుకున్నానో జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాను దానికి. అలా ఉంటుంది సినిమా. మన హ్యాపీగా వెళ్ళొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మాట్లాడుకునే మాటలే, అందరూ బూతులు అన్నారు కానీ అసలు మనకు అవి వినిపించవు. కాబట్టి బయట సొసైటీలో ఏంటంటే అన్నారు కాబట్టి మనం కూడా యాక్ట్ చేసేస్తాం, ఏంటి అనుభూతులు ఉన్నాయి కానీ ఇంట్లోకి వెళ్తే మనం మాట్లాడుకునే అన్నీ అయ్యాయి. అది అండ్ డ్రింకర్ సాయి సో December 27th రిలీజ్ అవుతుంది. అండ్ మూవీ గురించి అయితే పాజిటివ్ వైబ్ కూడా ఉంది భయ్య, నిజంగా ఉంది. టికెట్ రేట్స్ కూడా మేము ఉంటే చాలా నార్మల్గా వెళ్తున్నాం, తక్కువ రేట్లో వెళ్తున్నాం. 100 రూపీసే భయ్య టికెట్ రేట్. ఎందుకంటే మనకు వచ్చే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకునే మన సినిమా తీసుకున్నాం. వాళ్ళకి అందుబాటులో ఉండాలి కానీ వాళ్ళకి అందుబాటులో లేని విధంగా చేస్తే మన సినిమాకి తీయటానికి ఒక అర్థమే ఉండదు అనమాట. ఆ టైప్లో మనం 100 రూపీసే టికెట్ రేట్. సూపర్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దానికైతే డ్రింకర్ సాయి ఒక ప్రజెంట్ యూత్కి కావాల్సిన మంచి ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మీరు పంచిపోతున్నారు. సో అదొకటి భయ్యా. ఇంకొక లాస్ట్ మాట ఒకటి, ఏదైతే కొంచెం ఫ్యామిలీస్ ఉన్నారో ఫ్యామిలీస్ వాళ్ళ సినిమా చూసి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక తాగిపోతాడు ఒకడు ఉంటే, వాళ్ళ అబ్బాయి కానీ అదే ఎదవా సన్నాసి పోయి ఒకసారి ఆ సినిమా చూసాడు పోరా అన్నకపోతే అడగండి భయ్య. ఖచ్చితంగా నేను ఆ ఉద్దేశంతో ఫ్యామిలీస్ కూడా అట్రాక్ట్ అవ్వరు నమ్మకం ఉన్నది. ఒకసారి సినిమా మేము చెప్తే అట్లా హింస అవ్వట్లేదు, ఒకసారి ఆ సినిమా కన్నా పోరా అంటారని నా నమ్మకం. నైస్. అండ్ ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే ఒక మంచి మూవీ డ్రింకర్ సాయి. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ.